'శంభూకుని వధ' దాని గురించి కావాలి కదా! పేదరికానికి మంత్రాలు కావాలి. కానీ సంస్కృతం చదవడం రాదు. కానీ ఇట్లాంటివి మాత్రం వెతికి మరీ పట్టుకొని ఆ! దూషించడానికి మాత్రం బాగా వస్తాయి. సరే చెప్పావు గదా! శ్లోకాలు ఏ ఏ కాండలో ఏది చదవాలి అని చెప్పేసి. దాంతో పాటు గూడా నాకింకొక సలహా ఇచ్చినావు. మీలాంటి వాళ్ళు రాసిందే చదివినా అని. నాలాంటి వాళ్ళు అయ్యుండొచ్చు బ్రో. కానీ నేను గాదది. శంభూకుడు శూద్రుడని ఎవడు బ్రో నీకు జెప్పింది? ఆ! అందుకే చెప్పేది వాల్మీకి రామాయణం కరెక్ట్‌గా చదవండి అని. ఇందులో మీ తప్పేం లేదు. మా వాళ్ళ తప్పు గూడా ఉన్నది. సరే ఇప్పుడు చూద్దాం. నువ్వు చెప్పిన సర్గల లోపట క్లియర్‌గానే రాసిపెట్టున్నది బ్రో. అంటే ఒక బ్రాహ్మణ బాలుడు చనిపోతే వాళ్ళ తండ్రి వచ్చి ఆవేదనతోటి రాముడిని నిందిస్తాడు. నీ పాలన లోపట ఏదో దోషం ఉన్నది. అందుకే ఇలా జరిగింది అని చెప్తే తను మంత్రులను పిలిచి అడిగినప్పుడు నారదుడొచ్చి తనకొక విషయం చెప్తాడు. నీ రాజ్యంలో ఎక్కడో ఒకటి అధర్మంగా ఒకటి జరుగుతుంది. దానివల్ల అయ్యుండొచ్చు. వెతికి పట్టుకో అని చెప్పి. తను మనసులో అనుకోగానే పుష్పక విమానం వస్తది. తను అన్ని దిక్కులు తిరిగి ఒక దగ్గర తలక్రిందులుగా తపస్సు చేసే ఒక వ్యక్తిని చూస్తాడు. వాళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్ ఏందంటే ఈయన చూడగానే వెళ్ళి అడుగుతాడు. ఓ గొప్ప వ్రతనిష్ట ఉన్నవాడా, తపోవృద్ధుడా, నువ్వు ధన్యుడవు. నువ్వు చేసే ఇది చాలా నిష్టగా చేస్తున్నావు. అసలు నువ్వు ఎవరు అని అడిగే క్రమం లోపట కొన్ని పదాలు వాడతాడు. కస్య యోని అని చెప్పేసి. సో తర్వాత వచ్చేసి నీ అసలు నీ పేరేంది? అసలు నీ ఉద్దేశ్యం ఏంది అసలు ఈ తపస్సు చేయడానికి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు దానికి ఆయన ఇచ్చిన రెస్పాన్స్ ఏందంటే శూద్రయోనిం అనుప్రాప్తః శంభూకో నామతః అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడనే జనాలకు ప్రాబ్లం వచ్చింది. శూద్రయోనిం అంటే నేను శూద్రుల వంశం లోపట పుట్టినా అని చెప్పేసి చెప్పిండ్రు. ఇక అది దాన్ని పట్టుకొని ఇక అసలు మామూలుగా లేదు మీ తెలివి అంతా. కానీ అక్కడ జరిగింది అది కాదు బ్రో. యోని అంటే అర్థం ఏంటంటే యు అనే బీజాక్షరం తోటి పుట్టింది. యోని అనేది ఏదైతే ఉందో యునాతి సర్వం ఇతి యోని అని చెప్తారు. అంటే ఈ విశ్వం మొత్తంతో పట ఏదైతే జీవం ఏకమవ్వడానికి ఒక గర్భాన్ని గనుక తీసుకుంటే దాన్ని జీవ పరిణామానికి ముందు వచ్చేదాన్ని మూల పదార్థాన్ని ఏకం చేసేది ఏదైతే ఉంటుందో దాన్నే యోని అంటారు. యోని అనే దాని నుంచే యుని అని వచ్చింది. యుని అనేది ఏకం ఒకటే యూనివర్సల్. అది కూడా జగజ్యోనియే. ఈ జగజ్యోని అనే యూనివర్స్ దేంతో కనెక్ట్ అయి ఉంటది అంటే హిరణ్య గర్భంతో కనెక్ట్ అయి ఉంటది. యోని అనేది చెప్పినప్పుడు మన ప్రాపంచిక భాష లోపల మీకు ఒక అంగం లాగా ఒక బూత్ లాగా కనపడొచ్చు. కానీ అప్పట్లో యోని అనేది శ్రేష్టమైనది. సృష్టికి మూల పదార్థాన్ని దాచే గర్భంతో కలిపేది, ఏకం చేసేది అనే దాని అర్థం. ఓకే. అంటే కస్య యోని అని అడిగినప్పుడు నీ తల్లి ఎవరు అని అడిగిండు. అయోనిజాన్ సీతమ్మ అని చెప్పినప్పుడు దాన్ని ఎంత శ్రేష్టంగా వాడినామో ఇక్కడ కూడా అలానే వాడిండు. ఈయన పరిచయం చేసుకునేటప్పుడు కూడా నేను దశరథ కుమారుణ్ణి రాముణ్ణి నీ పేరేంటి అని అడిగాడు. తనప్పుడు నేను శూద్ర అనే యువతి అంటే స్త్రీ గర్భం నుంచి వచ్చిన అనే దాని అర్థం. ఎందుకంటే యోని గర్భానికే కనెక్ట్ అయ్యి ఉంటది. అది కులం అట్లా కాదది. దీని తర్వాత ఆయన ఏం చెప్పిండు? ఎవరు? శంభూకుడు. నేను ఈ సశరీరంతోనే నేను స్వర్గలోకాల్లో దైవత్వాన్ని పొందాలనుకుంటున్నా అని చెప్పేసి. అసలు అది పాసిబులా? అసలు అది ధర్మమా? నువ్వు సశరీరంతో వెళ్ళొచ్చా అని చెప్పేసి అది తప్పు అని చెప్పడం కోసం తన ఖడ్గంతోటి సంహరించినప్పుడు అక్కడ జరిగిన దాన్ని వాల్మీకి మహర్షి ఒకలాగా రాసిండు. అదేమో ఇక్కడున్న శ్లోకం. కానీ దీన్ని మార్చేసి ఏం చేసిండ్లు అంటే ఎస్పెషల్లీ ఈ ఒక్క లైన్ని యాడ్ చేసిండు. శూద్ర అనే పదం లేదు. ఇది పట్టుకొని శూద్రుడిని చంపేసిండు. నువ్వు చేసేది ధర్మంగా ఉంటే అక్కడ ఒక్క బాలుడు బయటికి తెలిసింది. అక్కడ ఎన్ని జరుగుతున్నాయో నీకేం తెలుసు? నువ్వు చేసేది ధర్మంగా లేదు కాబట్టి అక్కడ బ్రాహ్మణుడున్నా, క్షత్రియుడున్నా, ఇంకెవరు అలాంటి తపస్సు చేసినా సరే అక్కడ చంపడమే ధర్మము. అర్థమైందా? రాజధర్మమేం కాదు. అది రాజు చంపకపోతే ఇంకొక రోజు చంపేస్తారు. లేదంటే వానికి వాడే నాశనం అయిపోతాడు. అర్థమైందా? ఇలా నిజాల్ని మాత్రమే చదవాలి. నిజాల్ని మాత్రమే చెప్పాలి. అసలు రామ అని పిలిచినప్పుడు నీ బాడీలో ఉన్న టెలోమియర్స్ ఎట్లా బిహేవ్ చేస్తుందో తెలుసా బ్రో? రామ అనే పదాన్ని పక్కన పెట్టు. ఆ శబ్దంలో ఉన్న గొప్పదనం అది.